రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకి భక్తులు పోటెత్తారు. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. ఆలయాన్ని భక్తజన సంద్రంగా మారాయి. మహాశివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాల నుంచి మీ ప్రైమ్9 న్యూస్ లైవ్ లో అప్డేట్స్ ప్రసారం చేస్తుంది. సో అందుకు సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి హైదరాబాద్ నుంచి సంపత్ మరియు రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి గారు చెప్పండి, ఆలయాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మనం తెల్లవారుజాము నుంచి చూస్తున్నాం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా అక్కడ? గాయత్రి, మొత్తం గోదావరి తీరం అంట శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం గోదావరి రేవులని కూడా ఆ భక్తులతోటి జనసంద్రంగా మారింది. ఇంకా అంటే ఎక్కువజాము నుంచి మొదలైన మహాశివరాత్రికి పుణ్యస్నానాలు ఇప్పుడు ఇంకా 10 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా భక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. భక్తులు గంటకి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం గోదావరి గొట్టిన ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం కోసం నిలబడ్డారు. దాదాపుగా చూసినట్లయితే ఒక ½ కిలోమీటర్ పైగానే ఈ భక్తుల క్యూ బార్లు అంటే క్యూ లైన్లన్నీ కూడా బార్లతోటి నిలబడి ఉన్న పరిస్థితి. స్వామివారి దర్శనం కావాలంటే ఇక్కడ చాలా టైం పడుతుంది. ఇక్కడ భక్తులు రాజమండ్రి పుష్కర్ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర చూసినట్లయితే కోటిపల్లి రేవులో కూడా ఇక్కడ కోటిలింగాల రేవులో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆశిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇట్లా భక్తులు ఉదయం ఎక్కువజాము నుంచి మొదలెట్టిన భక్తులందరూ కూడా గంటకి చూసినట్లయితే రాజమండ్రి గోదావరి తీరం అంతా కూడా భక్తుల సందడితో మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలోకి కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేనంతగా ఇక్కడ భక్త జనసంద్రం కనిపిస్తున్న పరిస్థితి. అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. గోదావరి తీరంలో శైవక్షేత్రాలైన ప్రధానంగా రాజమండ్రిలో కోటిలింగేశ్వర స్వామి, ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయం, అలాగే కోటిపల్లిలోని సోమేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామంలోని మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయం, ఇలాగ సామర్లకోటలో చూసినట్లయితే కుమార భీమేశ్వర స్వామి ఆలయం, ఇట్లా ఎక్కడ చూసినా కానీ అలాగే మరోవైపు గోదావరి మధ్య ఉన్న పట్టిసీమలో కూడా భక్తులు విపరీతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తి జనంతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. పుష్కర్ ఘాట్ల రేవు చూసినట్లయితే ఇప్పుడు ఇసుక వేస్తే రాలేనంతగా జనం చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ గోదావరిలో పుణ్యస్నానాలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాల మీద వచ్చి ఇక్కడ భక్తులు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో కలిపి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ శివుడిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పాలాభిషేకాలు, ప్రత్యేకంగా అభిషేకాలు, అలాగే దాన ధర్మాలు కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకి ఇక్కడ రాజమండ్రి నగరంలో ఏ వీధిలో చూసినా దాతలు ఇక్కడ అనేక అంటే టిఫిన్లు కావచ్చు, పులిహార కావచ్చు, పాలు కావచ్చు, ఇట్లా ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇక్కడ పెద్ద ఎత్తున దానం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్న ఇలా దాన కార్యక్రమాలు చేస్తే పిన్ను వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం. ఇట్లా సంక్రాంతి తర్వాత మహాశివరాత్రి మొదట వస్తుంది. ఈ శివరాత్రిని ఒక మహాపండుగగా జరుపుకోవడం భక్తుల్లో, హిందువుల్లో ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ శివుడిని దర్శించుకున్నట్లయితే ఏడాది పొడవునా కూడా సుఖ సంతోషంతో ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అదేవిధంగా చూసినట్లయితే వేళ ఉపవాసం చేస్తుంటారు, రాత్రి జాగరణ కూడా చేసి రేపు ఉదయం మళ్ళీ కొన్ని స్నానాలు కూడా భక్తులు చేస్తుంటారు. మొత్తం మీద శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మొత్తం గోదావరి తీరం అంతా కూడా శివనామ స్మరణతో మోగుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా శివం శివం అంటూ ఇక్కడ భక్తులు తమ భక్తిని చాటుకుంటూ ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్న పరిస్థితి గోదావరి తీరంలో ఉంది. ఇప్పుడు రాజమండ్రి పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే జనం ఇంకా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకా గోదావరి గొట్టంతా కూడా భక్తులతో జనసంద్రంగా మారింది. ఈ మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భక్తులకి కొంచెం చెప్పాలంటే ఒక రకంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఘాట్లో చూసినట్లయితే సరైన భక్తులు స్నానాలు చేసిన వారికి సరైన సౌకర్యాలు లేవు. అలాగే దుస్తులు మార్చుకుంటూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా భక్తులు తమకు తాముగా ఒక ప్రత్యేక శ్రద్ధతోటి ఆధ్యాత్మిక చింతనతోటి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ స్వామి ఇక్కడ శివాలయాల్లో ఇటు కోటిలింగేశ్వర
వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఉమా మార్కండేయ స్వామి ఆలయం, మరోవైపు మహాకాళేశ్వర ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూకట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా? దారిపూడి నుంచి వచ్చామండి. ఇప్పుడండి 8 గంటలకు వచ్చామండి. ఇప్పుడు ఎంతసేపు నుంచి ఇక్కడ నిలబడ్డారు? ఒక అరగంట నుంచి. అంటే ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చి ఉంటారు? ఇట్లా అండి చాలా మంది వచ్చాము. ఎలా చేసుకున్నారు? శివరాత్రి ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకున్నామండి. ఇది చెప్పమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? శివరాత్రి ఎలా జరుపుకున్నావు? చాలా బాగా జరుపుకుంటాం. ఇది యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ దీనికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం. శివరాత్రి అనగానే టెంపుల్స్కి వెళ్ళి విజిట్ అయ్యి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని జాగారం నైట్ ఉండి ఇంకా ఎంజాయ్ చేస్తూ బాగా చేసుకుంటాం. చెప్పండమ్మా, ఎలాగా మీరు పిల్ల పాపలతో కలిసి వచ్చారు? బాగా వచ్చాము. ఎలా చేసుకున్నారు శివరాత్రి? ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎక్కడ మీకు? ఉదయం ఇప్పుడు 8:30 టైంకి వచ్చామండి. స్నానాలు చేసి ఇంట్లో దీపారాధన పూజలు చేసుకొని ఇగోండి ఇంకా వెయిట్ చేస్తున్నాం. మాకు అసలు ప్రత్యేకంగా ఈ గుడి మాకు బాగా ఫేమస్ అండి. మేము ఎంత లైన్ అయినా వెయిట్ చేస్తామండి. ఇంకా పక్క కూడా ఉంది, అక్కడ కూడా ఖాళీ లేదు. అసలు దర్శనం కోసం అయితే ఎంత టైం అయినా ఉంటామండి. అంటే ఈరోజు శివుడిని పూజించుకోవడం ద్వారా ఏమి కోరుకుంటారు, ఏమి మొక్కుకున్నారు, ఏంటి? మాకు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటామండి. అంటే అభిషేకాలు పూజలు ఏం చేస్తున్నారు? అభిషేకాల పూజలు మేము వాళ్ళు రాయించుకుంటారండి. లేదంటే మేము ఏం కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చి పాలు పెరుగు అన్నీ తీసుకొస్తామండి. ఇది ఇలాగా భక్తులు ఎంత సమయం అయినా సరే స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడానికి కూలీలో నిలబడ్డారు. అలాగే ఇంకా పుణ్యస్థానాలకి భక్తులు గోదావరి తీరానికి తరలిస్తున్నారు. మొత్తం గోదావరి తీరం అంతా ఇక్కడ మొదలుపెట్టినట్టు పట్టిసీమ నుంచి మొదలుపెట్టి కోటిపల్లి వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్థానాలు ఆశ్రయించక ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. మహాశివరాత్రి శోభాయమానంగా కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా అనేక గ్రామాల్లో ఈ శివరాత్రి జరుపుకుంటున్న తీరు గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. గాయత్రి. రైట్. శ్రీరామ్మూర్తి, బోయినపల్లి నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, చెప్పండి, ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే భక్తుల రద్దీ ఎలా ఉంది అక్కడ? శివ శివ శంకర శంభో శంకర ఓం నమో శివ అనేటువంటి నినాదాలతో ఈరోజు పూర్తి స్థాయిలో శివనామ స్మరణతో ఈ శైవక్షేత్రాలన్నీ కూడా నిండిపోయాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా శివుడికి సంబంధించి శివరాత్రి రోజు ఆయనకు పూజలు అందించేందుకు చాలామంది బారులు తీరారు. ఈ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే శివుడికి సంబంధించి శైవక్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో నిండిపోయాయి. భక్తులందరూ కూడా శివుడిని కొలుస్తున్నారు. భోలాశంకరుడు అతను ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి అయినా కూడా, ప్రతి దానికి కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్లకు ఏదైతే తనకు మించినటువంటి ఆశీర్వచనం ఇస్తుంటాడు. ఏదైతే ఈ బకాసురుడికి సంబంధించినటువంటి అంశం అతడికి కూడా అతను ఆశీర్వదించాడు. కానీ ఆ సమయంలో విష్ణుమూర్తి వచ్చి ఆయనను రక్షించుకున్నటువంటి పరిస్థితి. త్రిమూర్తుల్లో మూల పురుషుడైనటువంటి శివుడు, భోలాశంకరుడు. కాబట్టి ఆ భోలాశంకరుడికి సంబంధించి ఇక్కడ పూజలు సమర్పిస్తున్నారు భక్తులు. మనం చూడొచ్చు, బోయినపల్లిలో దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివపార్వతి గుడిలో మనం ఇక్కడ ఉన్నాము. ఈ శివుడికి సంబంధించి మన కెమెరామెన్ చూపిస్తున్నాడు మనకు ప్రతి ఒక్క అంశాన్ని. ఇక్కడ భక్తులు కూడా భక్తి పారవశ్యంతో ఈరోజు అంతా కూడా ఉపవాస, దాదాపు ఒక దినమంతా కూడా ఉపవాస దీక్షలో ఉండి వాళ్ళందరూ కూడా ఆ దైవాన్ని కొలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, ఆలయ కమిటీలు ఉన్నారు. ఇక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు భక్తుడు సంబంధించి ఏర్పాటు మళ్ళీ 6 o'clock to 7:30 మళ్ళీ 6 o'clock to 7 తర్వాత ఇప్పుడు సాయంకాలం 5 గంటలకు దాదాపు 2,000 నుంచి 3,000 మంది వస్తారు ఇక్కడికి. మళ్ళీ సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం సత్యనారాయణ వ్రతం ఉంటుంది. మధ్యాహ్నం వేసవి కాలం వస్తుంది.
ఎండలు మండుతాయనేటువంటి ఒక సందేశం కూడా ఉంది. పొందగలుగుతున్నారు దైవాంశం. చూడడం వల్ల మాకు మంచి జరుగుతుందని మేము గుడికి వచ్చాము. అంత మంచి జరుగుతుందని అనుకున్నాం. మరికొంతమంది భక్తులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి భక్తులందరూ తండోతండ వచ్చారు. ఈ శివరాత్రి ఘనంగా జరుపుకుంటాం కాబట్టి ఈ గుడి చాలా పవిత్రమైంది, చాలా మంచి పనులు అవుతాయి కాబట్టి మేము అది చేసుకుంటాం. శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈ టెంపుల్ చాలా 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి చాలా పవిత్రమైన టెంపుల్. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారము. చాలా పురాణ దేవస్థలం ఇది. 400 సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ మేము సేవకులము. మా 3 కుటుంబం ఉన్నది. 3 కుటుంబంలో ప్రతి నెల ఒక్కొక్కలం చేసుకుంటాము. సంవత్సరానికి అందరం కలిసి చేసుకుంటాము. ఈ సేవ మాత్రం మేము చేస్తాము. మాదే అండి శివ గుడి, మాదే అన్న వాళ్ళది. ఇది వాళ్ళ ఆడపడుచు నేను. ఇక్కడ మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా అమ్మ చెప్పండి మీరు ఒక్కసారి. శివాంశ సంభూతుడు శివుడు బోలాశంకరుడు, ఆయన దైవానికి ఆయన కృపకు మీరు పాత్రలు అవుతున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో ఉపవాసం ఉండి ఆయనను మీరు కొలుస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. భగవంతుడు సన్నిధిలోకి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ శివుణ్ణి కోరుకుంటున్నాం. ఇది పవర్ఫుల్ టెంపుల్, చాలా పాతకాలంది. ఇక్కడ పూజలు చేసుకుంటారు. మనం చూద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో శివనామస్మరణ 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో శివనామస్మరణతో మారుమోగుతున్నటువంటి దేవస్థానంలో మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 25 years నుంచి ఇక్కడికి వస్తుంది నమ్మకంగా గుడి. రైట్, థ్యాంక్ యూ సంపత్. మీరు పిల్లలు లేక బాధపడుతున్నారా? అయితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల శివాలయానికి రావాలంటున్నారు ఆలయ అర్చకులు. మీకు మగబిడ్డ కావాలంటే కొబ్బరి మొక్క, ఆడపిల్ల కావాలంటే గులాబీ మొక్కతో స్వామివారికి పూజ చేసి ఆలయ ప్రాంగణంలో నాటాలంటున్నారు. ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు అనే నమ్మకంతో నవదంపతులు, పిల్లలు లేని వారు మహాశివరాత్రి నాడు శివదేవుని చిక్కాల చేరుకుంటున్నారు. శివదేవుని చిక్కాల ఆలయ విశిష్టతలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ లో అందిస్తారు. ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపూజ్యోతేన సోమృతం బ్రహ్మభూద్భవశ్వరోమ. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మమ అనుకోండి. అయితే మీకు పిల్లలు కావాలంటే మగ పిల్ల కావాలంటే, మగబిడ్డ కావాలంటే కొబ్బరి మొక్క, గులాబీ మొక్క తీసుకొస్తే ఆడపిల్ల పుడతారనే నమ్మకంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలకు నవ దంపతులతో పాటు పిల్లలు లేని వారు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతమంది దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు, శివునికి అభిషేకం చేసుకుంటారు. అట్లాగే గత సంవత్సరం వచ్చిన వాళ్ళు, అంతకుముందు సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా పిల్లలతో వచ్చి తాము ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారని కూడా ఇక్కడ టెస్టిఫై చేస్తూ ఉంటారు. మరోపక్క దీన్ని హేతువాదులు కూడా కొంత ఖండించే పరిస్థితులు ఉన్నాయి. మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్నారు, కృష్ణప్రసాద్. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏంటిది, అసలు కొబ్బరి మొక్కలకి పిల్లలకి ఏంటి సంబంధం అనేది. ఏంటి సార్ ఇది? కొబ్బరి మొక్క నాటితేనేమో మగపిల్లవాడు, ఆ గులాబీ మొక్క నాటితే ఆడబిడ్డ. ఏంటి, ఎంతవరకు నిజం ఇది సైంటిఫిక్గా? సైంటిఫిక్గా కాదు, శాస్త్ర ప్రకారంగా ఖచ్చితమైనటువంటి నిజం. దీన్ని సైంటిఫిక్ అనుకుంటారా, మీరు నిజం అనుకుంటారా, ఏమనుకున్నా కానీ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 1500 అభిషేకాలు జరిగినాయి. అందులో ఒక 500 మంది గత సంవత్సరం మొక్కలు నాటుకుని పిల్లలు పుట్టి మళ్ళీ ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చిన వాళ్ళు సుమారు 500 మంది పైన ఉన్నారు. అంటే దీన్ని సైంటిఫిక్ అంటారా, నమ్మకం అంటారా, నిజం అంటారా, మీరే నిర్ధారణ చేసుకోండి. అంటే శివదేవుని చిక్కాల వస్తే పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకంగా వస్తుంది అంటారు. 100%. దాంట్లో డాక్టర్స్ కూడా వీళ్ళకి పిల్లలు పుట్టరు అని డిక్లేర్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ స్వామి అనుగ్రహం చేత, దైవానుగ్రహం చేత తప్పనిసరిగా కొబ్బరి మొక్క పాటితే మగపిల్లవాడు పుడతాడు. ఆడపిల్ల కావాలనుకున్న వాళ్ళు కూడా గులాబీ మొక్క నాటుతారు. అది మాకు పెద్దల నాటు గులాబీ మొక్క మాట మాకైతే చెప్పలేదు, కానీ
తదనంతరంగా వాళ్ళ నమ్మకం కొలిది వాళ్ళకు గులాబీ మొక్కలు పాతుకుని ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి సార్ ఈ శివదేవుని చిక్కాల విశిష్టత, ఆలయ విశిష్టత ఏంటి? ఎందుకని ఇక్కడ ఈ ప్రచారం ఎక్కువగా ఎందుకు వచ్చింది? ఈ నమ్మకం ఎందుకు వచ్చింది ఇక్కడ? ప్రచారం అని అనొద్దండి, నమ్మకం ఇది. ఎందుకంటే పూర్వకాలంలో ఇది ఒక త్రేతాయుగంలో ఈ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక కొబ్బరి మొక్క, ఒక జువ్వి మొక్క, ఒక రావి మొక్క, ఈ మూడిట్ల మధ్యలో ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని తవ్వుతుండగా ఆ తవ్వకంలో బయటపడి స్వామికి ఒక గుణపం పోటు తగిలి ఆ గుణపం పోటు నుండి రక్తం కారుతుంటే అక్కడ ఉన్నటువంటి ఏ వృక్షాలు ఉన్నాయి, ఏ ప్రదేశం ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా గ్రహించి మహారాజా వారు, మొగల్తూరు రాజావారు ఇక్కడ ఈ స్వామివారి యొక్క చరిత్రను తెలుసుకొని ఆలయాన్ని నిర్మాణం చేశారండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక చక్కటి ఆచారంగా, ఒక శాస్త్రంగా, ఒక నమ్మకంగా ఆ రోజు నుంచి ఈ స్వయంభూ దేవాలయంలో ఉన్నటువంటి శివదేవ స్వామి వారికి మహాశివరాత్రి రోజు, సోమవారం రోజు అభిషేకం చేయించుకుని సంతానం పొందినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నాకు 38 సంవత్సరాలుగా నేను స్వామివారి సేవ చేసుకుంటున్నానండి. 38 సంవత్సరాలుగా కొన్ని వేల మందిని సంతానం కలిగిన వాళ్ళని నేను చరిత్రలో నేను చూశాను స్వయంగా. అంటే ఇది మూఢనమ్మకం అని కొట్టివేసే హేతువాదులు కానీ విమర్శ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? మూఢనమ్మకంగా ఉండేటువంటి వారికి కానీ, హేతువాదులకు కానీ నేను టీవీలో చాలామందికి నేనే స్వయంగా వారితో చెప్పానండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మేము పంపుతామండి, ఒక 2 దంపతులను పంపుతాం, వారికి కనుక సంతానం కలిగితే 2 లక్షల రూపాయలు ఇస్తాము అని వారు అన్నారు. పేర్లు ఎందుకు కానీ టీవీల్లో మీరు కూడా విన్నారు చాలామంది. నమ్మితే నేనేమన్నానంటే, మీరు 2 లక్షలు ఇవ్వద్దు, ఆ దంపతులను నాకు కూడా చెప్పొద్దు, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో వచ్చి అభిషేకం చేసుకోమనండి. వాళ్ళకి కనుక మరునాడు సంవత్సరం నాటికి కనుక సంతానం కలక్కపోతే నేను దేవాలయంలో స్వామి సేవను వదిలేసుకుంటాను. నేనే కాదు కదా, నా కొడుకు కానీ, నా మనుమడు కానీ ఎవ్వరం కూడా ఇంకా ఈ ఊళ్ళో కూడా ఉండమని చెప్పాను. అంటే ఏ ప్రాంతాల నుండి ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజు కానీ లేకపోతే సోమవారం మొక్కలు ఈ నాటడానికి వస్తుంటారు? దీన్ని అంటే మరలా పిల్లవాడు పుట్టాక మరలా వస్తారు మీ దగ్గరికి? అమెరికా నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా ఇవాళ అభిషేకం చేయించుకున్నటువంటి వాళ్ళు 6 దంపతులు ఉన్నారండి. ఒకరికొకరు తెలియకుండా వచ్చిన వారే ఎంతో విదేశాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, ఈ చుట్టుపక్కల విశేషమైనటువంటి ప్రాంతాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి ఎంతో ఆనందంతో, వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందంతో ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు చూపిస్తుంటే నా స్వామి యొక్క మహత్యాన్ని నేను నమ్మకుండా ఎలా ఉండగలను? అంటే ఇన్ని కొబ్బరి మొక్కలు మరి మీరు ఏం చేస్తారు? ఈరోజు మీరు చెప్పినట్టు దాన్ని బట్టి 1500 కొబ్బరి మొక్కలు, లేకపోతే ప్రతి సోమవారం ఇన్ని కొబ్బరి మొక్కలు వస్తుంటాయి. మరి ఆలయ ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితుల్లో వాటన్నిటిని ఏం చేస్తారు మరి? వీటిలన్నిటిని కూడా ఎవరికైతే కనుక ఏదైనా ఆశ్రమాలకు కానీ, సంస్థలకు కానీ, ఏదైనా ఒక ఖాళీ ప్రదేశాల్లో కానీ పెంచుకునే వారికి ఎవరికైనా సరే మేము దానంగానే ఇస్తామండి. అలా ఇస్తున్నవి సరిగ్గా స్వామి మహత్యం చేత ఈ సంవత్సరం వచ్చినటువంటి మొక్కలు ఎన్నైతే ఉంటాయో అన్నీ ఈ ఆశ్రమాలకి, ఈ సంస్థలకి, సేవా సంస్థలకి పట్టుకెళ్ళేసరికి కరెక్ట్గా మరలా ఈ తోటంతా ఖాళీ అయిపోతుంది. మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఫుల్ అయిపోతుంది. అయితే ఇక్కడ భక్తులు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మాకు మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒక నమ్మకం. ఇక్కడికి వెళ్ళి చేస్తే మనకి అంటే మనం డిసైడ్ చేయలేం కదా, పాప బాబు. మాకు ఆల్రెడీ పాప ఉంది, బాబు వస్తే మా ఫ్యామిలీ ఫుల్ అవుతుందని చెప్పి ఒక నమ్మకం మీద వచ్చాం అంతే. సో మేము మల్కీపురం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. మా తాతయ్య వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రాంత విశేషత దీనికి ఇక్కడికి వెళ్ళి ఒక కొబ్బరి మొక్క నాటితే బాబు పడతాడని ఒక నమ్మకం ఉంది. ఏమో మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసిందండి. అలాగే యూట్యూబ్లో అది చూసి తెలుసుకున్నామండి. మేము మల్కీపురం నుంచి వచ్చామండి. బాబు కావాలనా? బాబు కావాలని వచ్చాము. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఈస్ట్ గోదావరి మల్కీపురం నుంచి వచ్చాం. మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మాకు మగ పిల్లడు కావాలని మా పెద్దవాళ్ళు కోరుకున్నారు. సో అక్కడ నుంచి ఈ పూజ మాకు తెలిసింది, అక్కడ నుంచి వచ్చాం. ఓకే, మళ్ళీ సంవత్సరం బాబుతో ఇక్కడికి వస్తారు మీరు? ఖచ్చితంగా వస్తామండి, ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎవరు చెప్పారు? మా పెద్దవాళ్ళు చెప్పారు. ఇక్కడికి వెళ్ళి కొబ్బరి మొక్క పాస్తే
మగపిల్లడు పుడతారని చెప్పారు, అందుకే వేళ వచ్చాం. ఓకే, అర్చకులు కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు సుమారుగా ఇక్కడ 500 మంది జంటలు ఇక్కడ కూర్చున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 4 గంటల నుండే ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడికి వచ్చి ఈ కొబ్బరి మొక్క నాటితే మగపిల్లాడు పుడతాడనే నమ్మకంతో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున నూతన వధూవరులు కానీ లేకపోతే పిల్లలు లేక బాధపడేవారు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సుమారుగా 5 లైన్లో మనం చూస్తున్న విజువల్స్లో ఎంతమంది ఇక్కడికి చేరుకున్నారో వీరంతా కూడా ఒక నమ్మకంతో వచ్చారని చెప్తున్నారు. మరోపక్క హేతువాదులు అయితే పూర్తిగా దీన్ని ఖండించే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటివి సైంటిఫిక్గా ఈ ఆధునిక యుగంలో నమ్మడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోపక్క ఈ శివదేవుని చిక్కాలకి సంబంధించి అర్చకులు కృష్ణప్రసాద్ మాత్రం తమకు ఇక్కడికి వచ్చి అభిషేకం చేసిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి ఆ పిల్లల్ని మాకు చూపిస్తూ ఉంటారు, వారి కళ్ళల్లో ఆనందం మేము చూపిస్తూ ఉంటాం. ఇది ఒక నమ్మకంగా ఉంది. ప్రతి సోమవారంతో పాటుగా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి శివుడికి అభిషేకం చేసుకుని ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్క నాటితే తప్పకుండా మగవిల్లవాడు పుడతాడు అనే నమ్మకం అయితే భక్తుల్లో ఉందని అర్చకులు కృష్ణప్రసాద్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మంచిది